అసాధ్యమైన కోరికలు అనారోగ్య కారకాలు. అంటే ఏదైనా ఒక కోరిక, ఒక లక్ష్యము, ఒక గమ్యము పెట్టుకున్నప్పుడు సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సి వస్తుంది. అంటే ఇది మన శక్తి సామర్థ్యాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అసాధ్యము అని అనుకున్నప్పుడు, మన పరిధిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కోరిక తీర్చుకోలేము, అసాధ్యము, ఆ గమ్యాన్ని సాధించలేము, అసాధ్యము అని స్వీయ అవగాహనతో ఆలోచించి నిర్ణయించుకున్నప్పుడు తప్పనిసరిగా అటువంటి కోరికలు పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇంచేదంటే అసాధ్యమైన కోరికల్ని సాధించే ప్రయత్నంలో జీవితం చాలా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అసాధ్యమైన కోరికలు సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్ళినట్లయితే ముందే మనం అనుకున్నట్టుగా అది అసాధ్యం కాబట్టి అటువంటి కోరికలు తీరని పరిస్థితి ఎదురైనప్పుడు, జీవితం చాలా గడిచిపోతూ ఉన్నప్పుడు బాధాకరమైన అనుభవాలు మనకి ఎదురవుతూ జీవితాన్ని నిశ్చేదంగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, మన శక్తి సామర్థ్యాలు ఎంత పెంచుకున్నా ఆ కోరికల్ని మనం తీర్చుకోలేము, ఆ గమ్యాల్ని మనం చేరలేము, ఆ లక్ష్యాలను మనం సాధించలేము అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ విషయాన్ని మనం గుర్తించి తీరాల్సిందే. గుర్తించి తప్పనిసరిగా దాన్ని మనం మార్చుకోని పక్షంలో కేవలం ఆ కోరికల వెంటపడి జీవితాన్ని వృధా చేసుకోవడం, లేదంటే ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అటువంటి విషయాలు మనం ఆలోచించి ఇది అసాధ్యము, ఎప్పటికీ సాధ్యం కాదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ కోరికను తప్పనిసరిగా మనం పక్కన పెట్టాల్సిందే. లేని పక్షంలో ఆ తీరని కోరిక తీరదు అని తెలుసున్నప్పుడు ఆ దాని వెంట పడే కోరిక అనారోగ్యాన్ని మిగల్చగలదు. ఆ కోరిక తీరని పక్షంలో అది అనారోగ్య హేతువుగా మారి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేయొచ్చు, అసౌకర్యానికి గురి కావచ్చు, అనారోగ్యంతో, దిగులుతో మానసికంగా, శారీరకంగా దుర్భరంగా మారచ్చు. కాబట్టి ఆ కోరికలో సాధ్యాసాధ్యాలను గమనించి అసాధ్యమైన కోరికలు మనం వదులుకోవలసిందే.